గురుగారు, దేవుడి పటం కానీ విగ్రహం కానీ చేయి జారి కింద పడి పగిలిపోతే అరిష్టమా? అమ్మా, ఏదైనా మనం కావాలని చెయ్యం. కావాలని శివలింగాన్ని తీసుకొని నేలకేసి కొట్టం కదా, అనుకోకుండా జరిగేటటువంటివి. అయితే వాటి వల్ల ఏదో కొంత ఇబ్బంది కానీ చికాకు కానీ సంభవిస్తుందనే సంకేతం కూడా తీసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. అది సమయాన్ని బట్టి, సంధ్యావేళలోనా ఉదయాన్నేనా దాన్ని బట్టి ఉంటుంది. దేవుడి పటాలు కానీ ఏదైనా విగ్రహాలు కానీ పగిలి భిన్నమవుతే దానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంది. ఎందుకంటే ఇది కొంతమంది పెద్దలు ఎక్కడో పుస్తకాల్లో వేదాల్లో ఉంది అని నేను అవాస్తవం చెప్పను, కానీ కొంతమంది పెద్దలు చెప్పారు. నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. సంధ్యావేళలో లేదా పొద్దున్నే ఉదయాన్నే దేవుడి పటం కానీ ఏదైనా విగ్రహం కానీ శుక్రవారం పూట లేదా శనివారం పూట భిన్నమవుతే ఏదైనా ఒక చిన్న సంకేతం, ఒక మెసేజ్ లాగా ఇబ్బంది కానీ మానసిక బాధ కానీ అనారోగ్య సమస్య కానీ ఇంట్లో ఏదో గొడవ కానీ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అని ఒక చిన్న మెసేజ్. దానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే కావాలని చేయలేదు కాబట్టి ఏదైతే దేవుడి పటం పగిలిందో అవి 2 కొనాలి. బాగా వినండి, అవి 2 కొనాలి. లేదా శివలింగం భిన్నమైంది 2 కొనాలి. లేదా సత్యనారాయణ స్వామిది పగిలిపోయింది 2 కొనాలి. ఒకటి యథావిధిగా ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి, ఒకటి ఎవరికైనా బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. అక్కడ ఆ దోషము తొలగిపోతుంది. ఆ భిన్నమైనటువంటి వాటిని దేవాలయాల్లో కానీ తొక్కని ప్రదేశాల్లో కానీ అక్కడ నిమజ్జనం చేయాలి. ఈ విధంగా చేస్తే ఆ భిన్నమైనటువంటి దోషాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ. Like and subscribe Eagle Media Works.